పాలమూరులో వెలిసిన మన్నెంకొండకి ధర్మవాహిని హిందూ పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. వ్యవస్థాపకులు జోషి సంతోషాచారి ఆధ్వర్యంలో 516 మంది భక్తులు మన్నెంకొండకు పాదయాత్ర చేపట్టారు. అన్ని యాత్రల కంటే పాదయాత్ర విశేషమైందని తెలిపారు జోషి సంతోషాచార్య. ఐక్యత, లోక కళ్యాణార్థం 2019 నుంచి ప్రతి ఏడాది మన్నెంకొండకు పాదయాత్రగా వెళ్తున్నట్లు చెప్పారు. ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థము, హిందూ ఐక్యత కొరకు, అలాగే లోక కళ్యాణార్థమై ధర్మవాహిని పరిషత్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కార్యక్రమం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం నుండి మన్నెంకొండ వరకు ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా చేపట్టడం జరిగింది. మన లోక కళ్యాణార్థము, అలాగే గోవింద నామస్మరణ చేత, అలాగే హరినామ సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపుగా 516 మంది భక్తుల చేత జన సందోహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క లోక కళ్యాణార్థమై అంటే పాదయాత్ర చాలా విశేషమైనటువంటిది. అన్ని యాత్రల కంటే కూడా పాదయాత్ర చాలా విశేషమైనటువంటిది అనేటువంటి ఉద్దేశం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మన పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకొని 2019లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకసారి చేశాము. అలాగే ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. కాబట్టి ఓం నమో వెంకటేశాయ. ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో పోదాం పదండిరా మన్నెంకొండ పాదయాత్ర దాదాపుగా 1500 మందితో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాలమూరు పట్టణంలో పండుగ వాతావరణం సంచరించుకుంది. ఈరోజు అశేషమైన భక్తులతో ధార్మిక కార్యక్రమం, ప్రజల్లో ఒక ధార్మిక కార్యక్రమాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధర్మవాహిని పరిషత్ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన హిందూ ధర్మము, మన సంస్కృతి, మన నాగరికతను పెంపొందించేలాగా ముఖ్యంగా యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టడం జరిగింది. ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం లోపల ధర్మవాహిని సంస్థ వాళ్ళు ఏదైతే చేపట్టినరో ఈ కార్యక్రమము విజయవంతమవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఇట్టి కార్యక్రమాలు చాలా మునుముందు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ